హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి దురాశ అనే కథను వినేద్దామండి. శ్రీను పుల్లన్న పిచ్చాబాటి మాట్లాడుకుంటున్నారు. వారి మాటల ప్రస్తావన రాజకీయాల వైపు వెళ్ళింది. శ్రీను మాట్లాడుతూ, ఒకప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు నిస్వార్థ సేవలందించేవారు, ప్రజల ఆదరాభిమానాలు పొందేవారు. ఇప్పుడు రాజకీయం కుళ్ళిపోయింది. ఎన్ని కోట్లున్నా ధనదాహం తీరక ప్రభుత్వాన్ని దోచుకుంటున్నారు. ప్రజల నోట్లో దుమ్ము కొట్టి పేదవారికి అన్యాయం చేస్తున్నారు అన్నాడు. పేదల కోసం ప్రభుత్వం 10 కోట్లు పంపిణీ చేస్తే 10 లక్షలు జనం చేతిలోకొస్తుంది. తిలాపాపం తలాపిడికడు అని అందింది అందినట్లుగా మింగుతున్నారు నరరూప రాక్షసులు అన్నాడు. 60 ఏళ్లకో 70 ఏళ్లకో అందరమూ చచ్చిపోయే వాళ్ళమే. చస్తామని తెలిసి కూడా మనిషి ఎందుకింత హానిస్థితికి దిగజారుతున్నాడో అర్థం కాదు అంటూ ఆవేశంలో ఊగిపోతూ ప్రసంగాలిస్తారు. పుల్లన్న నవ్వుతూ, ఏమోలే శ్రీను, అంతంత పెద్ద మాటలు మనకెందుకు, మన వరకు మనం నిజాయితీగా ఉంటే చాలు, నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడతావ్ అని భుజం తట్టి శ్రీనును సమాధానపరిచాడు. ఓ రోజు శ్రీను చేత్తో ఏదో పేపర్ పట్టుకెళ్తుండగా చూసిన పుల్లన్న, ఏం శ్రీను, ఏదో పేపర్ తీసుకెళ్తున్నావ్, ఏంటి సంగతి అని ప్రశ్నించాడు. ఏం లేదులే, మన పంచాయతీ పరిధిలోని ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తాం, అప్లికేషన్ పెట్టుకోమని ప్రకటించారు, ఆ పేపరే ఇది అన్నాడు. పుల్లన్న పిచ్చిగా నవ్వుకొని, అది ఇల్లు లేని వారి కోసం, నీకు 2 సొంత ఇల్లులున్నాయి కదా, కొంత స్థలం కూడా ఉంది, ఇక 3వ ఇంటి కోసం తాపత్రయం పడడమెందుకు అని అడిగాడు. ఫ్రీగా ఇచ్చే ఇల్లు కదా, ఎందుకు వదులుకోవాలి, గట్టిగా ప్రయత్నిద్దాం, తర్వాత దేవుని దయ, పనిలో పని నువ్వు కూడా ఓ అప్లికేషన్ వేసే అన్నాడు. పుల్లన్నకు కొంచెం కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకొని, సీను, 2 వారాల క్రితం నువ్వు నాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు దుర్మార్గులని, ధనదాహంతో ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారని, పేదవారికి చెందాల్సిన డబ్బును మింగుతున్నారని చాలా కోపంగా చెప్పావు, గుర్తుందా? ఇప్పుడు 2 ఇల్లున్న నువ్వు ఫ్రీగా ఇచ్చే 3వ ఇంటి కోసం ప్రయత్నిస్తున్నావు. ప్రభుత్వం నిరుపేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. వాటిని మనం కూడా పొందాలని ఆరాటపడితే ఆ పథకాలు నిజమైన నిరుపేదలకు అందేదెప్పుడు? ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరాలంటే ఇల్లున్న మనలాంటి వారు ఇలా ఇల్లు లేదని అబద్ధం చెప్పి ప్రభుత్వం సహాయం పొందాలనుకోవటం ఏమాత్రం పద్ధతి కానే కాదు. మన వద్ద కోట్లు లేకపోవచ్చును, కానీ ఏదో ఉన్నదానితో 3 పూటలా తింటూ హాయిగానే బ్రతుకుతున్నాం గదా, మళ్ళీ ఈ దురాశ ఎందుకు? ఒకరిని విమర్శించడం కాదు, మనం నిజాయితీగా బ్రతకాలి. మనం ఒక్కరం నిజాయితీగా ఉన్నంత మాత్రాన దేశం బాగుపడుతుందా అని మాత్రం అనుకోకూడదు. దయచేసి నీ ప్రయత్నం మానే, ఆ అవకాశం ఓ నిరుపేదకివ్వు, ఓ ఇంట్లో దీపం వెలిగించిన వాడివవుతావు అని చెప్పాడు. చివర్లో చెప్పిన పుల్లన్న మాటలు శ్రీనును బాగా ఆలోచింపజేశాయి. చేతిలోని అప్లికేషన్ను చింపి పక్కనున్న చెత్తకుండీలో వేశాడు శ్రీను. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.